ఈ పార్టీ క్యాడర్ ఏంటనేది వాళ్ళకంటూ వాళ్ళ స్ట్రెంగ్త్ అయితే ఉంది. సో ఇప్పుడు మీరు జనసేన పార్టీని చంపలేరు. ఒకవేళ చంపితే వైసీపీ పార్టీని మనం చంపాలనేది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వైసీపీ పార్టీ లీడర్లో క్యాడర్నో లాక్కునే ప్రయత్నం చేయాలి తప్ప జనసేన పార్టీ అధికారంలో ఉంది కదా, దాన్ని ఏం చంపుతారు? అనవసరంగా నాయకులు పవన్ కళ్యాణ్ గారి పేర్లు ప్రస్తావించకపోవడం కారణంగా సభల్లో ఈ విధంగా గందరగోళాలు జరిగితే కనుక, అది వైసీపీ పార్టీకి అనుకూలంగా మారితే కనుక నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇబ్బందులు పడడానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఇది సూచనప్రాయంగా చెప్పడం మాత్రమే, దీంట్లో ఎలాంటి రాజకీయం అయితే లేదనమాట. ఈ విధంగా బయటకు వచ్చి బాహాటంగా తన్నులాటలు గుద్దులాటలు చేస్తున్నారంటే జనసేన పార్టీ కార్యకర్తలు, వాళ్ళకి ఎక్కడో నొచ్చుకుందనే కదా. ఓ పవన్ కళ్యాణ్ గారి పేరు నాకు చెప్పండి, ఆయన చేసిన ఒక 2 మంచి పనులు, ఆయన డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలని చెప్పండి. ఏమవుతుంది? ఏమైనా నష్టం వచ్చిద్దా మీకు? లేదు కదా. మీ స్థాయి తగ్గదు కదా. అచ్చెన్నాయుడు గారనే కాదు, ఇది రెండో ఇన్సిడెంట్ అనమాట. ఇదేమో కోనసీమ జిల్లాలో జరిగింది. మనం వచ్చేసి ఎక్కడ జరిగితే ఏకంగా ఒక జనసేన పార్టీ కార్యకర్త అడిగేసినాడు, బ్యానర్ మీద పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఏదండి, ఎక్కడండి, ఆయన ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అండి, ఆయన ఫోటోని మేము ప్రతిసారి అడుక్కోవాలి ఏంటండి అని నిలదీయడం జరిగింది. మరి అలాగే చేస్తారో, దాన్ని కంట్రోల్ చేసుకుంటారో చూడాలి.